భారత రాజ్యాంగాన్ని నా ఇంట్రెస్ట్ తోటి, నాని పాల్కీవాలా గారి ప్రేరణతోటి, నాగబాబు గారు లా కాలేజ్ చదువుతున్నప్పుడు ఆయనకు వచ్చిన వి ద నేషన్ అనే పుస్తకం నన్ను రాజకీయాల వైపు, రాజ్యాంగం వైపు నెట్టింది. సో దాన్ని స్ఫూర్తిగా తీసుకొని ముందుకెళ్తుంటే నా ఇష్టాన్ని గమనించి నా సన్నిహితులు, నా స్నేహితులు ఒకరు ఢిల్లీలో హ్యాండ్ రిటన్ కాన్స్టిట్యూషన్ని నాకు బహుకరించారు, ఒక కాపీని, ఒక ప్రతిని. సో దాంట్లో అంటే మనందరం, మీరు యాక్టివ్ పాలిటిక్స్, మీరు నాయకులు, చాలా కీలకమైన క్రియాశీలక కార్యవర్గం కాబట్టి మీకు అవగాహన ఉండాలి. ఒకసారి మన రూల్స్ మర్చిపోతాం, ఏదో టీవీల్లో డిబేట్లో పడిపోయి అసలు ఏంటి ఉందనేది ఒకసారి మూలాలు మర్చిపోతుంటాం. కాబట్టి ఆ మూలాలను గుర్తు చేయడానికి ఈ రోజున నాకు బహుకరించిన ఒక హ్యాండ్ రిటన్ రాజ్యాంగ కాన్స్టిట్యూషన్ పుస్తకాన్ని ఈ రోజున మీ ముందు చూపిస్తా ఉన్నాను. ఫండమెంటల్ రైట్స్ మనకి 6వ పేజీలో, 6వ పేజీ ఇది ఒరిజినల్ ప్రతి కాకపోయినప్పటికీ హ్యాండ్ రిటన్ కాబట్టి అసలు మనం ఇప్పుడు చూసే లా బుక్స్ లో మన కాన్స్టిట్యూషన్ వేరు. ఒరిజినల్ గా వాళ్ళు రాసిన దాంట్లో, హ్యాండ్ రిటన్ దాంట్లో మీరు చూస్తే, దాంట్లో ఫండమెంటల్ రైట్స్ అనే దాంట్లో పేజ్ 6లో శ్రీరామచంద్రమూర్తి, సీతాదేవి, లక్ష్మణుడు, ఆంజనేయ స్వామి భుజం మీద వెళ్తున్నది ఉంటుంది ప్రాథమిక హక్కుల దగ్గర. అలాగే పేజ్ 17లో స్టేట్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ కోసం శ్రీకృష్ణ పరమాత్ముడు అర్జునుడికి ఉపదేశం ఇస్తున్న చిత్రం ఉంటుంది. 20వ పేజీలో బుద్ధుడికి సంబంధించింది, ఆయన జ్ఞానోదయం కలిగింది, అది ఉంటుంది. పేజ్ 63లో మహావీరుడు, ఆయనకి సంబంధించిన చిత్రం ఉంటుంది. పేజ్ 113లో శివుడు నటరాజుగా ఉన్నప్పుడు ఆయన చిత్రంతో ఉంటుంది. పేజ్ 132లో ముఘల్ చరిత్ర అక్బర్ గురించి ఉంటుంది. పేజ్ 141లో శివాజీ మహారాజ్, గురు గోబింద్ సింగ్ చిత్రాలు ఉంటాయి. పేజ్ నెంబర్ 149లో దండి మార్చ్, పేజ్ 149 దండి మార్చ్ అప్పుడు గాంధీ గారు ఎలా నడిపారో ఆయన చిత్రం ఉంటుంది. పేజ్ 154లో బెంగాల్లో నోహాకల్లో గాంధీ గారి పర్యటన చేసిన సందర్భంగా ఆ చిత్రం ఉంటుంది. పేజ్ 160లో నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఫోటో ఉంటుంది, చిత్రం ఉంటుంది. థ్యాంక్ యూ సార్. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, నేనేవి మాట్లాడుతున్నవేవి నేను సృష్టించినవి కాదు. ఈ దేశం అన్ని ధర్మాలకి ఒక అక్బర్ని లోపల తీసుకుంటుంది, ఒక మహాబుద్ధుడిని తీసుకుంటుంది, జైన్ మహామునిని తీసుకుంటుంది, ఒక సిక్ గురువుని తీసుకుంటుంది, గురు గోబింద్ సింగ్ లాంటి వ్యక్తిని. అలాగే దాంట్లోనే మనకి టిప్పు సుల్తాన్ గురించి ఉంటుంది, టిప్పు సుల్తాన్ చిత్రం ఉంటుంది. అలాగే ఝాన్సీ లక్ష్మీబాయి చిత్రం ఉంటుంది. ఇవన్నీ ఏం చూపిస్తున్నాయి అంటే, ఫౌండింగ్ ఫాదర్స్, రాజ్యాంగ నిర్మాతలు, రాజ్యాంగ మాతృమూర్తులు, మేము ఎంత ఔదార్యంతో, ఎంత విశాల దృక్పథంతో రాజ్యాంగాన్ని చేశామని చెప్పడానికి అది తార్కాణం, నిదర్శనం. మనందరం దీన్ని మర్చిపోయాం. మనందరం రాజకీయం అంటే మనం కూర్చోబెట్టి ఏ విలువలతోటి ఈ దేశం ఏర్పడిందో అందరం మర్చిపోయాం. మనం పాటించకపోతే వచ్చే దుస్థితి, మన ప్రీవియస్ జనరేషన్ పాటించకపోతే వచ్చిన దుస్థితి ఈ రోజున ఈ తరం అనుభవిస్తా ఉంది. ఎవరో చేసిన తప్పులకి మనం అనుభవిస్తున్నాం. జనసేన పెట్టడానికి ఇలాంటి తప్పులు జరగకూడదు. భవిష్యత్తులో నేను బతికుండగా నాదైన వంతు నేను కృషి చేస్తానని చెప్పే ప్రయత్నమే జనసేన.